ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 26న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే లిక్కర్ కేసులో 2022 డిసెంబర్లో కవితను ఓసారి విచారించింది. సిబిఐ హైదరాబాద్లో కవిత నివాసంలో 7 గంటల పాటు విచారించింది. మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి దర్యాప్తులు సమస్యల విచారణను వేగవంతం చేసి దిశగా ముందుకెళ్తున్నాయి. అందులో భాగంగా రాజకీయ ప్రముఖులకు వరుసగా నోటీసులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవితకు తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది సిబిఐ. 2022 డిసెంబర్ 11న హైదరాబాద్లో కవితను ఆమె నివాసంలోనే సుమారు 7 గంటల పాటు సిబిఐ విచారించింది. సిఆర్పిసి 160 కింద ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇదే కేసులోని మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ కూడా దర్యాప్తు జరుపుతోంది. ఈడీ సైతం వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణకు సంబంధించి అంశం పెండింగ్ లో ఉంది. 2023లో ఈడీ విచారణకు కవిత 3 సార్లు హాజరయ్యారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసిన తరువాత వరుసగా గైర్హాజరవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో దర్యాప్తును త్వరితగతిన 6 నెలల్లో పూర్తి చేయాలని దర్యాప్తు సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో దర్యాప్తును త్వరగా ముగించాలని దర్యాప్తు సంస్థలు ముందుకు కదిలాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ నోటీసులు ఇస్తున్నారు. సోనియా గాంధీ గారికి కూడా నేను ఒక ఉత్తరం రాస్తా ఉన్నాను. సోనియా గాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, ఆడపిల్లలకు న్యాయం చేస్తామని మీరిచ్చినటువంటి గ్యారంటీ మీద, ఆనాడు చనిపోతున్నటువంటి బిడ్డల చావుల మీద రాజకీయం చేసి విద్యార్థులలో ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి మీరు కొన్ని ఓట్లు తెచ్చుకున్నటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి గుర్తు చేస్తూ సోనియా గాంధీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ రాజస్థాన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి దేశవ్యాప్తంగా కూడా మహిళల యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు, బీహార్ ఒప్పుకోలే, సెపరేట్ జీవో ఇచ్చిరు, మేము పాత పద్ధతి ఫాలో అవుతామని చెప్పిరు. కర్ణాటక ఒప్పుకోలే, సెపరేట్ జీవో ఇచ్చిరు, పాత పద్ధతి ఫాలో అవుతామని చెప్పిరు. కానీ తెలంగాణ ప్రభుత్వానికి అంత ఆతృత ఎందుకు? కేసీఆర్ గారు వేసినటువంటి కోర్టు కేసుని వాపస్ తీసుకొని మరి కొత్త జీవో ఇచ్చి ఆడపిల్లల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఒక్కసారి తెలంగాణ సమాజంలో కుటుంబాలను ఆలోచించాలి. మనం ఆడపిల్లలు చదివించడానికే వెనక ముందు అవుతున్నాం. కానీ ఏదో కొంత ఉద్యోగాలు వస్తాయి, గ్యారంటీ ఉందని చదివిస్తా ఉన్నాం. ఇవాళ ఆడపిల్లలకు వచ్చే ఉద్యోగాలకు గ్యారంటీ లేవంటే కనీసం వాళ్ళ చదువులు కొనసాగే పరిస్థితి ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. కుటుంబాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరం కలిసి ఆడబిడ్డల కోసం, ప్రత్యేక హక్కుల కోసం కొట్లాడేటటువంటి సందర్భంలో ఉన్న హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాన్ని దయచేసి నిలదీయవలసిందిగా నేను ఆడపిల్లల్ని, ముఖ్యంగా కుటుంబ సభ్యుల్ని, ఎందుకంటే మా హక్కుల కోసం మా అన్నదమ్ములే కొట్లాడాలి. మేము కొట్లాడుకుంటే ముంగటపడం, అందరం కలిసి కొట్లాడితేనే ముంగటపడతాం. కాబట్టి ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. కష్టపడి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆడపిల్లలతో అన్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ, అట్లానే సోనియా గాంధీ గారికి కూడా ఉత్తరం రాయడం జరిగింది.